అంటే ఈ ఈ ఈ స్థితిలో ఒక క్షణం మాత్రమే ఉండగలుగుతాడు. దాన్ని పెంచుకోవడం అంటే ఏ విధంగా జేయాలి? ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే నేను ఒక బుక్‌లో చదివా 1 మినిట్ ధ్యానం అని చెప్పని. హ్మ్. మీరు నేనుని గుర్తుపెట్టుకోవడం ఒక నిమిషం చేయండి. హ్మ్. ఆ తర్వాత దాన్ని 2 నిమిషాలు కంటిన్యూ చేయండి. హ్మ్. దాని తర్వాత 3 నిమిషాలు అట్లా కంటిన్యూ చేయండి. సాధన ఆ మాదిరిగా చేసుకుంటూ పోవడమే. హ్మ్. వాస్తవానికైతే జారిపోవడం. ఇది ఎలాంటిదంటే హ్మ్. ఒక సూది మొన మీద ఒక బాల్ నిలబెట్టడం లాంటిది. హ్మ్. ఇనుప బాల్ ఉంటది కదా మన సైకిల్ అవును. చట్రలో. హ్మ్. దాన్ని నిలబెట్టడం లాంటిది. హ్మ్. వాస్తవంగా నిలబెట్టొచ్చు. హ్మ్. కష్టమే కానీ హ్మ్. అసాధ్యం కాదు. హ్మ్. కాబట్టి ఆ సాధన మన ఇంట్రెస్ట్ మేరకు మీకు దాని మీద ఎంతవరకు రామకృష్ణ పరమహంస వారు చెప్తారు. నీకు ఆత్మతపన ఒక నీళ్ళల్లో ముంచిన వ్యక్తికి ఆక్సిజన్ కోసం ఆ! నీకు బిల్డింగులు ఇస్తా, ఎంత రాజ్యం తగ్గించి ఇస్తా అంటే వద్దు నాయనా నాకు ముందు ఆక్సిజన్ కావాలని ఎట్లయితే హ్మ్. కొట్టుకుంటాడో హ్మ్. ఆ మాదిరిగా హ్మ్. అంత తపన ఉంటే తప్ప హ్మ్. దొరకదని చెప్పని. ఇంకో చోట నేను ఇది కూడా చదివా. ఏది ఆదిశంకరాచార్యుల వారిది. ఆత్మజ్ఞానం కావాలనుకున్నవాడు ఈ పడవ మీద, ఆ పడవ మీద కాలు పెడితే కుదరదని చెప్పని. హ్మ్. దానికి ఒక ఉదాహరణ చెప్తారు వారు. హ్మ్. ఒక అతను కోడిని తీసుకొనొచ్చి హ్మ్. వెనుక భాగాన్ని గుడ్లు పెట్టడానికి దాచిపెట్టుకోవడం, హ్మ్. ముందు భాగాన్ని కూర వండుకోవడానికి హ్మ్. పెట్టుకుందామని చెప్పానండి. అది ఇటు గుడ్డు పెట్టదు, కోసిన తర్వాత హ్మ్. ఇది ఆహారానికి పనికిరాదు నాయనా హ్మ్. అనవసరంగా. హ్మ్. అంటే నీకు కావాల్సింది ఏది ముందే ఎన్నుకోవటం. హ్మ్. నేను ఆ స్థితికి అటు అటు వెళ్తావా, ఇటు వెళ్తావా? హ్మ్. నువ్వు ఇది నీకు అవ్వ కావాలి, బువ్వ కావాలంటే మాత్రం ఆత్మజ్ఞానం హ్మ్. దొరుకుతుంది. లభించుద్దని. ఆ! దాని తర్వాత ఎవరిని అది వరిస్తుందని చెప్పానంటే, తనే కావాలనుకున్న వాడిని మాత్రమే వరిస్తదది. హ్మ్. ఇది దానికి రామకృష్ణ పరమహంస గారి బుక్‌లో నేను చదివినప్పుడు, హ్మ్. ఒక తల్లి పిల్లవాడు ఏడుస్తూ ఉంటే, హ్మ్. తాను వంట చేసుకుంటూ ఉంటే, హ్మ్. వాడికి ఏదో ఏడుస్తుండని చెప్పని ఒక ఆటో వస్తువుని అతను ముందుంచితే, హ్మ్. ఆగిపోతేనో తన వంట తాను చేసుకున్నాడు. హ్మ్. అదే ఇంకా గొడవ చేసినట్టయితే ఇంక చాక్లెటో లేకపోతే హ్మ్. ఇంకేదో తీపి పదార్థం ఏదో ఇచ్చి ఆపడానికి ప్రయత్నం హ్మ్. చేస్తది. అయినా సరే గుక్కపెట్టి ఏడుస్తున్నప్పుడు హ్మ్. వంట మీద అతను పోపు పని. పెట్టేటప్పుడు అది మాడిపోతుందని తెలిసినప్పుడు అప్పుడు ఏం చేస్తుంది బంద్ చేసైనా వచ్చి హ్మ్. పిల్లవాడిని ఎత్తుకుంటది. ఆ! అంటే వాడి యొక్క ఆర్తిని బట్టి తను ఈ దో ఈ యొక్క ఏమేం కావాలో ఆత్మజ్ఞానాన్ని అందిస్తది. తల్లిని ఎంతవరకు అందిస్తది. వీడికి ఉన్నది ఆర్తి అట్లా. అనే దాని ప్రకారం అందిస్తుంటది. అది. జస్ట్ పంపిస్తే ఊరుకుంటాడా? లేదా హ్మ్. మరోటిస్తే ఊరుకుంటానంత వరకు ఇది మాయ కూడా పెడుతుంటది. ఇది కూడా ఈ మాయ కూడా అంతే. ఈ మనకు మాయ. కావాల్సింది ఆస్తులు, పాస్తులు అన్నీ ఇస్తూ ఉంటే ఆ! ఇంకా సంతోషంగా మనం మనం వీటిల్లో ఈ మర్చిపోతాడు. మోహంలో హ్మ్. వాటిలో ఇరుక్కుపోతూ ఉంటాం. అవును. ఎవరైతే అవన్నీ కాదనుకొని హ్మ్. అదే కావాలనుకున్న వాడికి మాత్రం హ్మ్. తప్పనిసరి అదైతది. నాకు కూడా ఇంత మోహం ఉన్నదని చెప్పాలి. హ్మ్. నేను నా గురువు నీకేం కావాలని చెప్పని అడిగినప్పుడు హ్మ్. నా భార్య పిల్లలు చక్కగుండాలి. హ్మ్. దాని తర్వాత లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పని కూడా హ్మ్. చెప్పడం జరిగింది. హ్మ్. అంటే ఇంకా ఇది మోహం పోకపోతేనే ఇవన్నీ ఇలాంటియన్నీ వస్తాయి. హ్మ్. ఈ యోగిరాజు వేదాద్రి మహర్షి గారి ఈ ఒక ఆశీర్వాదం ఇదొకటి ఉన్నదండి. వాళ్ళు ఏంటంటే భగవంతుని అడిగేటప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, హ్మ్. కీర్తి ప్రతిష్టలు, జ్ఞానము, మనశ్శాంతి కలుగుగాక అని దీవిస్తారు వాళ్ళు. హ్మ్. ఆయురారోగ్య ఐశ్వర్యాలు, హ్మ్. కీర్తి ప్రతిష్టలు, హ్మ్. జ్ఞానము, హ్మ్. మనశ్శాంతియు కలుగుగాక అని చెప్పి వాళ్ళ శిష్యులు దీవిస్తారు. హ్మ్. అంటే నేను అదే అడిగా. హ్మ్. దాంట్లో దాంట్లో ఏమొస్తది? హ్మ్. ఆయువు వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, అవును. ఐశ్వర్యం వచ్చింది, కీర్తి ప్రతిష్టలు కూడా వచ్చాయి. దాని తర్వాత మనశ్శాంతి. మనశ్శాంతి. హ్మ్. అట్లా. అంటే ఇయన్నీ గూడా ఏదొక లాజిక్ అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. అంటే మీరు ఈ మనస్సు, బుద్ధి, చిత్తము ఇట్లా రకరకాలు చెప్తుంటుంటారు కదండీ! హ్మ్. అసలు ఏంటి ఇన్ని పొరలు ఎందుకున్నాయి దీనికి? అది మనమంతా పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ చెయ్యి ఉన్నది ఒకటే. హ్మ్. ఇది బొటన వేలు, ఉంగరపు వేలు, చూపుడు వేలు అని హ్మ్. చెప్పని పెట్టుకున్నట్టు ఉన్న ఒకే వస్తువుకి మన సౌలభ్యం కోసం పెట్టుకునే మనస్సు, బుద్ధి ఇదని. హ్మ్. ఇవన్నీ కాకుండా ఉన్నది ఒకటే అంటాడు మహర్షి. హ్మ్. నీవు రెండా అంటాడాయన. హ్మ్. పాపారావు అనే వ్యక్తి రెండా అంటాడాయన. హ్మ్. ఒకళ్ళేమంటారంటే సాధనలో అద్వైతం, హ్మ్. సాధనలో ద్వైతం, హ్మ్. దాని తర్వాత అనుభవంలో అద్వైతం అని చెప్పని. హ్మ్. హ్మ్. ఉన్నది ఒకటే వస్తువు, ఆ! ఎల్లాం వన్రే అంటారు హ్మ్. అర్వంలో. ఉన్నదంతా ఒకటే వస్తువు అది. హ్మ్. కాకపోతే దాన్ని అనుభవం చేసుకోవాలని చెప్పనంటారు. హ్మ్. అంటే ఇప్పుడు అదే చివరి మెట్టుగా మీరు అనుకుంటున్నారండి? ఇది నేను అనేది ఇది అది స్థితి అని అల్టిమేటే. అందులో నాకు తెలిసేదైతే నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత, ఆ తర్వాత పరమాత్మ ఎవరో ఎరకబడతాయి. నిన్ను నువ్వు తెలుసుకోకుండా, హ్మ్. నేనుకు సుంకం చెల్లించకుండా ఎవరు కూడా, హ్మ్. నాకు సుంకం చెల్లించకుండా కూడా ఎవరు పరమాత్మ దర్శనం చేసుకోలేరు అనేది. అంటే నాకు సుంకం అంటే ఈ నేననేది హ్మ్. ఎప్పటికీ మిగిలే ఉంటది. హ్మ్. అది ఏ మాదిరిగా అంటే మహర్షి ఏం చెప్తారంటే, ఒక వ్యక్తిని చనిపోయిన వ్యక్తిని హ్మ్. కాల్చేటప్పుడు హ్మ్. అతను చితిని అంటించేటప్పుడు ఆఖరికి ఒక అన్ని పేర్చిన తర్వాత చేతికి ఒక కర్ర ఇస్తారు. హ్మ్.
ఆ కర్ర ఇచ్చినప్పుడు చితిని అంటించి ఉమ్, దాన్ని కూడా అందులో పడేసి ఉమ్, పోయినప్పుడు ఆ సంస్కారం పూర్తయింది. ఉమ్, మీరు అన్నీ చేసిన ఎవరైనా నాకు భగవద్గీత అటు నుంచి ఇటు చదవటం తెలుసు, నాకు ఆ విషయం తెలుసు, నాకు ఈ విషయం తెలుసు, ఇవన్నీ తెలిసిన అనేది అనే అహంకారం మనలో ఉంటుంది. ఆ అహంకారం పోగొట్టుకోవటమే మనం ఆత్మస్థితిని పొందటం. ఎప్పటికైనా అహంకారం మిగిలే ఉంటుంది అంట. ఉమ్, రామకృష్ణ పరమహంస గారు కూడా ఏమంటారంటే, ఉమ్, ఒక చెంబుని సముద్రంలో విసిరేస్తే ఆ. ఆ చెంబు ఉనికి ఆ సముద్రంలో ఉంటుంది ఆయన. ఉంటుంది. ఉమ్, సముద్రం అనొచ్చు కానీ దాని ఉనికి కూడా దాని ఉనికి దానిలో ఉన్నదన్నమాట సముద్రంలో. ఉమ్, అట్లనే ఆ మాదిరిగానే మీ అహంకారం మీకు ఉమ్. ఉండి ఉంటుంది. ఆ అహంకారాన్ని కూడా పోగొట్టుంది. అది గురువు వల్లనే సాధ్యం ఉంది. అంటే మరి ఎంతో మంది గురువులు ఇక్కడికి రావడం, సత్యసాయి ఉమ్, వీళ్ళందరూ వచ్చారు కదా, అవును. మీరు వారి గురించి ఏమైనా తెలుసుకున్నారు? కొంతవరకు తెలుసుకున్నా. ఇట్లా ఎంతోమంది గురువులు ఉమ్, ఈ భూమండలం అవతరించారు. వాళ్ళంతా కూడా భగవన్నామం ఉమ్. సరిపోతుంది, దాని ద్వారా మీరు చేరుకోవచ్చు అని అడిగారు. భగవన్నామం ఏం చేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి కల్మషాన్ని తీసేస్తుంది. లోపల ఉన్నటువంటి మనం నిర్మలం అంటారు. అంటే బలం మనలో ఉన్నట్టు నిర్మలం కావాలని చెప్పినంటే భగవన్నామం ఈ ఒకటే నామాన్ని పట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే లోపల మొత్తం క్లీన్ చేసేస్తుంది. ఒకటే నామం ఉన్నప్పుడు మళ్ళీ ఈ ఒకటే నామాన్ని జపించేవాడు మిగిలి ఉంటాడు మళ్ళీ. ఎందుకంటే మరి నేను నామం చేస్తున్నా, మీరు ఎప్పటి నుంచి నామం చేస్తున్నారు అంటే 10 సంవత్సరాలు అవుతుందని నేను చెప్పంటాడు. ఎంత నామం చేసినట్టు 1 కోటి నామాలు చేసినట్టే అంటే దేంతో చెప్తుండే ఆయన అహంకారంతో చెప్తాడు. అహంకారం మిగిలే ఉంటుంది. ఇదంతా నేను చేశాను, ఇన్ని చేశాను, అన్ని చేశాను, నన్ను నేను అదేం చెప్పనేటువంటి గొప్పతనం. డాక్టర్కి డాక్టర్ గొప్పతనం, టైలర్కి టైలర్ గొప్పతనం. ఆ మాదిరిగా అన్ని కూడా అహంకారం మిగిలే ఉంటుంది అనమాట. అహంకారాన్ని చంపేయటమే. మళ్ళీ దాన్ని నామజపం చేయడం అంతర్ముఖం అంటాం కదండి, అంతరంగం. అది ఎట్లా జరుగుతుంది? మీరు ఆలోచనను బయటికి తీసుకొస్తాయి. బహిర్ముఖం మీ గురించి మీరు ఆలోచించినప్పుడు అంతర్ముఖం. అంతర్ముఖంలో ఏంటంటే డీప్కి పోతున్న కొద్దీ మన యొక్క స్వస్థితికి దగ్గర అవుతూ ఉంటాం. సైలెన్స్, డీప్ సైలెన్స్, డెడ్ సైలెన్స్, ఇది అంతరంగం. ఈ అంతరం మన ప్రయాణం సైలెన్స్లో ఉండాలి. ఆ సైలెన్స్ డీప్ కావాలి. ఆ డీప్ కాస్త డెడ్ కావాలి. ఆత్మ అయి ఉంటాం అనమాట. అది ఏ స్థితిలో ఉన్నా కూడా మనిషిని ఆలోచనల వరవడి అనేది చాలా ఇబ్బంది పెడుతుంటుంది. అవును. మరి ఈ ఆలోచనలు అనేది అసలు ఎక్కడ దీనికి మొదలేంటి? అంటే బయట నుంచి మన లోపలికి వస్తున్నాయా, లోపల నుంచి బయటకు వస్తున్నాయా? వీటిని ఎట్లా ఆపాలి? ఈ ఆలోచనలన్నీ కూడా మన సంస్కారాలు. ప్రతిది కూడా మన సంస్కారం, ఆలోచన రూపంలో ఉంటాయి. దాని తర్వాత అనేక జన్మల నుంచి ఈ ముద్ర పడిపోయి ఉంటారు. ముద్రలు యోగిరాజు వేదాద్రి మహర్షి గారు చెప్పిన వాటి ముద్రలు ఉంటాడు ఆయన. ఇంప్రెషన్స్. ఆ ముద్రను తొలగించుకోవాలంటే అది వచ్చినప్పుడల్లా దాన్ని మళ్ళీ మూలంలో తీసుకుపోవాలి. ఆలోచనని మూలం ఏంటి? సోర్సు నేను. ఈ సోర్సులో తీసుకుపోవాలంటే మళ్ళీ ఈ ఆలోచన ఎవరికి కలిగింది, మళ్ళీ సోర్స్లోకి తీసుకుపోవడం. నేను అనే సోర్స్లోకి మనం వెళ్ళిపోవటం. మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఈ నేను ఎవరు అనేది. దానికి పదే 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 శనై 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 అంటారు. అది పదే 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 మళ్ళీ మూలంలోకి తీసుకుపోవటం. అట్లా చేసినప్పుడు అది బలహీనత కోల్పోతుంది అన్నట్టు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఎవరో దూర బంధువు మన ఊరికి వచ్చాడు. ఆయన మన ఇంటికి, అయ్యా నేను ఫలానా వేలు విడిచిన మామగారు ఫలానా అని చెప్పని వాడు ఏదో చెప్తే అది అసలు మనకు అర్థం కూడా కాదు. కానీ ఏదో వచ్చి రాస్తే కోసం అతనికి బిర్యానీ పెట్టి మంచి వారికి కావాల్సినంత భోజనాలు సెటర్స్ ఉపేతంగా పెట్టి మంచి ఏసీ రూమ్లు ఏర్పాటు చేస్తే మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు మంచిగా చూసుకున్నారు, మిమ్మల్ని గుర్తించారని. అంటే మీరు ఆహ్వానించిన కొద్ది ఏమవుతుంది అంటే ఈ ఆలోచనలు కూడా అలానే వస్తుంటాయి. నువ్వు మొదటిసారి అతను నువ్వెవరా బాబు మాకు తెలియదని చెప్పానంటే అతను మన ఇంటికి రాడు. అదే మాదిరిగా ఆలోచనలను మనం ఆహ్వానించినట్టయితే అవి మనలో బలి ఏమై కూర్చుంటాయి. ఈ ఆలోచనను ఎప్పుడైతే మనం రిమూవ్ చేసుకుంటూ పోతామో మనకు మన స్వస్థితి వెనకబడుతుంది. అద్దం ముఖం కనబడతలేదంటే అద్దాన్ని రిపేర్ చేసేదే ఉండదు. అద్దం మీద మైల తీసేస్తే ముఖం ఆటోమేటిక్ కనబడుతుంది. మనకు స్పష్టంగా అద్దం కనపడకపోవడానికి కారణం ఏంటంటే దాని మీద పడ్డ దుమ్మే. ఆ దుమ్ము తీసుకోవడం ఏంటంటే ఆలోచనలు ఎవరికి కలుగుతున్నాయి అని ప్రతి క్షణం మన దాని మీద అవేర్నెస్, ఆత్మ మీద అవేర్నెస్ని ఏ మాదిరిగా చెప్పుకోవచ్చు అంటే మనం ఒక షాప్ పెట్టుకొని దాని ముందు ఒక గన్ పెట్టి ఒక ఇతను పెడతాం అనుకోండి, ఎవరిని గన్మెన్ ఒక వాచ్మెన్ని పెట్టి ప్రతి వస్తువును లోపలికి వచ్చేది బయటికి పోయి తనిఖీ చేస్తే దొంగతనం జరగడానికి అవకాశం లేదు. అతను నిద్రపోయినంటే లోపల వస్తువులన్నీ కూడా దొంగతనం జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను కూడా ఆలోచనల మీద నిఘా పెట్టి ఉంటాడు బాగా. ఆలోచన వస్తుంది అని చెప్పారంటే దాన్ని ఎమ్మటే
ఈ ఆలోచన ఎవరికి కలుగుతుంది ఉమ్, అని చెప్పని అప్రమత్తం కావడం. ఉమ్, ఆ అప్రమత్తతే ఆత్మస్థితి. ఉమ్, ఎవరు రెడీ? ఆత్మస్థితి ఏంటంటే ఎవరు రెడీ? ఉమ్, వాళ్ళకి అలుపు ఉండదు, అవును. ఆత్మజ్ఞానంలో అలుపు ఉండదు, ఉమ్, వాళ్ళకు నిద్ర కూడా అవసరం లేదు. అవును. అలాంటి స్థితి అన్నమాట.